ఫీలింగ్ ఉంటుంది కదా అచ్చా. పెద్దవాళ్ళతో చేసేటప్పుడు. చాలా బాగుంది. ఆ డైరెక్టర్ గారు అయితే దానికి కూడా ఆడిషను, దానికి కూడా మా తమ్ముడు అవుతాడు. అచ్చా అచ్చా. అక్క ఆడిషన్స్ అంటే ఏదన్నా ఉంటే సురభి వాళ్ళ మీకు దగ్గరకు వచ్చి చెప్పేసి చేస్తున్నారు. అచ్చా. గ్రూప్ గా వచ్చి చేసుకొని ఎవరికి కావాల్సితే వాళ్ళు ఆర్టిస్ట్ చాలా మంది ఉంటారు కాబట్టి అలా. ఆ రోజు కూడా మొండికి వెళ్ళాను నేను. ఏం ఇస్తారా బాబు సెలెక్ట్ చేయలేదా అన్నాను. ఏం కాదు అక్కరా అన్నాడు. ఊరికే ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను. బాగుంది సార్, బాగుంటుంది. ఆయన సినిమా అయిపోయాక అసలు పెద్దగా నమస్తే సార్ అంటే నమస్తే అంటారు అంతే, ఎక్కువ మాట్లాడరు. ఎవరితో అయినా అంతే. నన్ను పట్టించుకోలేదని నేను అనుకున్నాను. కానీ దసరా అయిపోయిన తర్వాత మామూలుగా సక్సెస్ వాటిలో సార్ చెప్పారు నా గురించి, వాళ్ళు ఎంత గమనిస్తారు, ఎంత ఉంటారని. అది మర్చిపోలేదు నేను. ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ గా, వాళ్ళు ఏ పనిలో ఉంటారు, ఎలా మూడు ఎలా ఉంటుందో మనకు తెలియదని నేను నమస్తే అంటే నమస్తే పలకరిస్తారు అంతవరకు. కానీ ఆయన గుర్తు పెట్టుకొని, అంటే వాళ్ళు చాలాసార్లు చూస్తారుగా, రిలీజ్ కి ముందు చాలాసార్లు చూస్తారు. చూసాక ఆయన అన్నారు అనమాట, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారమ్మా అని. ఆ రోజు షాక్. నేను అందరూ అదే వీడియో పంపిస్తూ ఉన్నారు. నేను అసలు ఊహించలే ఆయన ఇది చేస్తారు. కీర్తి సురేష్ గారు ఎలా ఉండేవారు? బాగుంటారు, చాలా బాగుంటారు. అమ్మాయి హీరోయిన్ అన్న విషయం మర్చిపో, మనకు గుర్తు రాకుండా ఉంటుంది అమ్మాయి, నార్మల్ ఉంటుంది.